అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం బుద్ధుని యొక్క బోధలు చెప్పుకుంటున్నాం. ఈరోజు 48వ ఎపిసోడ్ ధమ్మపదం నుంచి. బుద్ధుని బోధలు ఎంత ముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పుడు చాలా బోధలు విన్నాక మనకు అర్థమైంది. కొన్ని మనకి తెలిసి ఉండొచ్చు ఆయన చెప్పినవి. కానీ వాటి మీద అంత దృష్టి పెట్టం. వాటిని అంత సీరియస్‌గా తీసుకోం. ఊరికే యథాలాపంగా వదిలేస్తూ ఉంటాం. కానీ వాటి ప్రాముఖ్యం కనుక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆయన చెప్పినట్టు ఆచరించడానికి బాగా కృషి చేస్తాం. ఆయన చెప్పిన సూక్తులు అవనివ్వండి, సందేశాలు అవనివ్వండి, బోధలు అవనివ్వండి, నిర్లక్ష్యం చేసిన వాడు అంతులేని దుఃఖానికి లోనవుతాడు. ఏదో కొన్నాళ్ళు జీవితం బాగుంటే బాగుండొచ్చు. కానీ అంతులేని దుఃఖానికి లోనవుతాడు. అంచేత ఆయన చెప్పినవి చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఈరోజు ఇంకొక బోధ తెలుసుకుందాం. ఏంటంటే బోధ రాసుకొని చెప్తా. పునవర పునరావృతం అయితే పుణ్యము ఇనుమడించుతుంది. ఇనుమడించుతుంది. పుణ్యం ఇనుమడించుతుంది. అందుచేత నరుడు సదా అందుకు యత్నించవలెను. అందుచేత నరుడు సదా అందుకు యత్నించవలెను. పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుంది. పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుంది. ఇలా ఇంకొక్కసారి చెప్తాను. పునరావృతం అయితే పుణ్యము ఇనుమడించుతుంది. అందుచేత నరుడు సదా అందుకు యత్నించవలెను. పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుంది. పునరావృతం అంటే మళ్ళా మళ్ళా అదే పని చేయడం. అలా పుణ్యం మళ్ళా మళ్ళా చేస్తున్నాం. ఒకసారి చేసి ఆపేయడం కాదు. మళ్ళా మళ్ళా చేస్తున్నాం. అలా చేస్తూనే ఉన్నాం. అది ఇనుముడిస్తుంది. ఇనుముడించడం అంటే పరిమళిస్తూ ఉంటుంది. ప్రకాశిస్తూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది.
ఎంత చేస్తుంటే పుణ్యాన్ని పునరావృతం అంటే మళ్ళా మళ్ళా చేయడం అంతా పెరుగుతూ ఉంటుంది. అందుచేత నరుడు అంటే మానవుడు. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. మానవుడు అంటే ఇద్దరిని లెక్కేసుకోవచ్చు మరి. సదా అందుకు యత్నించవలెను. సదా అంటే ఎప్పుడూ ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే పుణ్యాలు చేస్తూనే ఉండాలి. పుణ్యము అంటే ఇక్కడ ఏదో డబ్బులివ్వడము అయన్నీ అయ్యే కాదు. ఎప్పటినుంచో చెప్తున్నాను నేను. ఇతరులకు ఆనందం కలిగించే పనులు. లోక కళ్యాణకరమైన పనులు. వాళ్ళకి పర్సనల్‌గా చేయొచ్చు. లేతే లోకాన్ని ఉద్దేశించైనా చేయొచ్చు. అందరిని ఉద్దేశించైనా చేయొచ్చు. అది ఏది చేసినా సరే ఆనందం పూర్ణంగా లభిస్తుంది అని చెప్పారాయన. నీ సమయం అవ్వచ్చు, నీ వాక్ అవ్వచ్చు, నీ శక్తి అవ్వచ్చు. అందుకే నేను ఏమంటానంటే, మీరెంతో సమయం ఉపయోగించుకుంటున్నారు. అందులో కొద్ది సమయం, కొంత సమయం రోజులో లోక కళ్యాణానికి కేటాయించుకోండి. అది నేను చెప్పేది. మీ వాక్కును కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆ వాక్కును కూడా కొద్దిగా పుణ్యం చేయడానికి, అంటే లోక కళ్యాణానికి, ఇతరులకి లాభం కలిగించే పని చేయడానికి వాక్కును కూడా ఉపయోగించండి. ఇప్పుడు నేను చేసే పని అదే. మేడం చేసే పని అదే. 3 రోజుల క్లాసు. ఎందుకు వదలట్లేదు? ఎంతో మందిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుందది. ఎంతో మందిలో ఉన్నటువంటి చెడు గుణాలు తొలగించి మంచి గుణాల్ని కలిగిస్తుంది. ఇంతకన్నా గొప్ప పనేముంది? అందుకే 20 సంవత్సరాల నుంచి మానట్ల. అది అదృష్టంగా భావిస్తున్నాం. ఖర్చుగా భావించట్ల. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి ఈళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు అనుకుంటారు. మా పిల్లలు సుఖాలకు ఖర్చు పెడతారు. మేము లోక కళ్యాణానికి ఖర్చు పెడతాం. మాకున్న సుఖాలు అవసరాలకి ఏమీ తక్కువ కాదు. లగ్జరీ లేదు కానీ, అవసరాలకు సరిపడా సుఖాలున్నాయి. తిండికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, తిరగడానికి లోటు లేదు. ఇంకేం కావాలి లగ్జరీ? ఇంటిని ప్యాలెస్ చేస్తే
అది సుఖమా? ఏ ఇంట్లో ఉన్నా నువ్వు 10 మందికి చేసే ఉపకారం కంటే గొప్ప సుఖం ఇంకొకటి ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది పక్కోళ్ళ ఇల్లు చూసి నాకు ఇల్లు లేదు అనుకుంటారు. ఒకవేళ ఉన్నా నా ఇల్లు బాగోలేదు అనుకుంటారు. అది మూర్ఖత్వం. ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రకృతి మనం గతంలో చేసిన దానికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చింది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి మీరు. ప్రకృతి అంటే భగవంతుడు గతంలో మనం చేసిన దానికి ఎంత చేసుకున్న దానికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చాడు. అంచేత మీరు ఏమి ఆలోచించాలంటే భగవంతుడు ఇచ్చిన దాంతో నా అవసరాలు తీరుతున్నాయా? లేదా? ఇదొక్కటి చూసుకోండి మీరు. నీ అవసరాలు తీరుతూ ఉంటే తృప్తి పడు. తృప్తిగా ఉండు. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో. అంతేకాని ఆయన్ని నిందించకు. ఇంకా వాడికిచ్చింది నాకివ్వలేదు. వాడికి ఇల్లిచ్చావు నాకివ్వలేదు. వాడికి కారిచ్చావు నాకివ్వలేదు. వాడికి డబ్బిచ్చావు నాకివ్వలేదు. వాడు ఫ్లైట్‌లో తిరుగుతున్నాడు. నేను రైల్‌లోనే ఎళ్తున్నాను. వాడు ఫస్ట్ క్లాస్‌లో ఎళ్తున్నాడు. నేను స్లీపర్‌లోనే ఎళ్తున్నాను. ఇలా బాధపడుతూ అవేవో సంపాదించుకోవడానికి నీవు ప్రయత్నిస్తే నీ జీవితమంతా అవి సంపాదించుకునే ప్రయత్నానికే సరిపోతుంది. నువ్వు సంపాదించుకోగలవో లేదో కూడా తెలీదు. వాటి కోసం చాలా మంది ఇప్పుడేం చేస్తున్నారు అంటే, "ఎన్ని కావాలి సుఖాలంటే డబ్బు, డబ్బు కావాలి." ఆ డబ్బు సంపాదన కోసం అడ్డ మార్గాల్లో వెళ్తున్నారు. అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. తప్పులు చేస్తున్నారు. పాపాలు చేస్తున్నారు. సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, వీడనుకున్న సంపదలు వస్తున్నాయో లేదో తెలీదు కానీ, పాపాలు మాత్రం దండిగా వస్తున్నాయి. వచ్చింది పుణ్యం చేసి ఆనందం పూర్ణంగా పొందడానికి. కానీ
పుణ్యం చేయడం మానేసి భగవంతుడిచ్చినటువంటి వనరులు అన్నీ భోగాలు సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. భగవంతుడిచ్చిన వనరులేమిటి? సమయము, శక్తి, వాక్కు, ఇంద్రియ శక్తులు, మేధస్సు, తెలివి. ఇంత గొప్ప వనరులు ఇస్తూ ఉంటే ఇంకా నాకేమీ ఇవ్వలేదు, వాళ్ళందరికీ ఇచ్చావంటూ భగవంతుడిని నిందించడం, అవన్నీ సంపాదించుకోవడం కోసం జీవితాన్ని వృధా చేయడం, నీకివ్వబడిన యవ్వనము, శక్తి, సమయము, ఇంద్రియ శక్తులు, వీటన్నిటినీ దుర్వినియోగం చేయడం చేస్తున్నారు. కానీ నేను గమనిస్తున్నా ఏమిటంటే కొంతమంది కొన్ని సుఖాలు సమకూడినా వాటితో తృప్తి పడరు. ఇంకా ఇంకా అంటూ జీవితాన్నంతా అలాగే పెంచుకుంటూ పోతారు. అది చూసుకుంటూ మురిసిపోతారు. అందరికీ చూపిస్తూ మురిసిపోతారు. తాము సంపాదించుకున్న వాటిని చూపిస్తూ. అలా ఎన్ని సంపాదించినా చిన్న కారు కాదని పెద్ద కారు కొని, పెద్ద కారు కాదని లక్షల్లో కారు కొని, లక్షల్లో కారు కాదని కోట్లలో కారు కొని చూస్తున్నాం సినిమా యాక్టర్లు. ఓ సినిమాలో యాక్ట్ చేస్తే కోట్లొస్తున్నాయి ఇప్పుడు. ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు. చూస్తున్నాం ముఖేష్ అంబానీ. ఆ 24 అంతస్తుల బిల్డింగ్‌లో 2, 3 అంతస్తుల కార్లు పెట్టడానికే సరిపోయిందట. కొత్త మోడలొస్తే కొనేయాలి. ఇప్పుడు సినిమా యాక్టర్లు అలాగే ఉన్నారు. రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. ఏం చేస్తారు? అడ్డంగా వస్తుంది. అక్రమంగా, అన్యాయంగా సంపాదిస్తే అడ్డంగా రాతే నిలువుగా వస్తది. వాళ్ళకదో తృప్తి. అందరికంటా గొప్పవాడు. ఉన్న వాటిని చూసి గొప్పవాడనుకుంటున్నాడు. కానీ భగవంతుని లెక్కలో మంచి గుణమున్నవాడు గొప్పవాడు. ఇప్పుడే చెప్పింది.
సింధూర క్లాసు. వీరబ్రహ్మేందర్ స్వామి. గుణము కుదిరినేని వాడే ఘనయోగి అని చెప్పారు. మానవులందరిలోకి వాడే ఘనమైన వాడు. గుణాన్ని పెంచుకోవడానికి చూడట్లా, ధనాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు. ఎంత తెలివి తక్కువతనం. ఈ చేసిన పాపాలకి రోగాలు కూడా వస్తాయి. ఆ ప్యాలెస్ లో పడుకుని ఏడుస్తారు. జయప్రకాశానంద స్వామి వారు ఒక కథ చెప్పారు. పూర్వకాలంలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. వాడు బాగా సంపాదించాడు. ఐదు అంతస్తులు మేడ కట్టాడు. అందరికంటే గొప్పగా ఉండాలి కదా. ఎన్ని అంతస్తులు ఉంటే అంత గొప్పవాడు. అప్పుడు అందరినీ తీసుకొచ్చి చూపించేవాడు తన కట్టినటువంటి ఇంత పెద్ద బంగళా. అలాగే ఒక రోజు ఓ సాధువు వచ్చాడు. ఆయన కూడా తీసుకొచ్చి వాడి బిల్డింగ్ అంతా చూపించాడు. చూసారా నేను ఎంత గొప్ప భవంతి కట్టాను అని. కానీ సాధువు సంతోషించలేదు. ఇంకా కొంచెం ఆయన ముఖంలో చూస్తే బాధ వ్యక్తమే. అది అర్థం చేసుకున్నాడు ఆ జమీందార్. ఏమంటే మీరు ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టావు, ఇంత పైన ఉన్నావు, గొప్ప అని చెప్పి అనుకుంటున్నావు. నీకు ఏదైనా జబ్బు వస్తే ఎలా కిందకు వస్తావు? ఒకవేళ నువ్వు చనిపోతే నిన్ను కిందకి తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది, ఆలోచించావా అన్నాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది. ఇంత పెద్దది కట్టాను మురిసిపోతున్నాడు, దీంతో తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటో వాడికి అర్థమైంది. ఎవరైనా ఎన్ని కోట్లు సంపాదించండి, అన్నీ వదిలి వెళ్ళవలసిందే, ఒక్కటి రాదు. అందుకే నేను చెప్పాను, మరణించిన తర్వాత కూడా వచ్చేవి అని.
వీటి కోసం మీరు ఆరాట పడుతున్నారు, తపన పడుతున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు, అవేమీ కూడా రావు. మనం చెప్పుకున్నాం 4 విషయాలు. ఆ 4 కూడా వస్తాయి. 4 మీద దృష్టి పెట్టి ఎవరైతే కృషి చేస్తారో వాడు అదృష్టవంతుడు. చెప్పుకున్నాం వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. ఇష్టాలు. ఎటువంటి ఇష్టాలు? భవిష్యత్తులో లభించేవి ఎటువంటి ఇష్టాలు? శాకాహారం మీద ఇష్టపడండి. అది మీకు మేలు చేస్తుంది, ఉపకారం చేస్తుంది. రుచిగా ఉందని మాంసాహారం ఇష్టపడితే, కోడిగుడ్ల మీద ఇష్టపడితే, అది మీకు హాని చేస్తది. అలవాట్లు. ఎందుకు వ్యసనాలు? ఎందుకు తప్పుడు పనులు? ఇయన్నీ అలవాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. సమయం వృధా చేయకుండా ఉండే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి. ఎంచక్కా ధ్యానంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఇప్పటికీ నేను చాలా మందిని చూస్తాను. ఎన్నాళ్ళ నుంచి మనకిక్కడ జూమ్ జరుగుతున్నా. లేవలేకపోతున్నారు, జాయిన్ కాలేకపోతున్నారు. అలా లేచి ధ్యానం చేసి ఆ అలవాటు చేసుకున్నవాడు అదృష్టవంతుడు. అలాగే కర్మలు. ఎటువంటి కర్మలు చేయాలి? పుణ్యకర్మలు కాదు, పాపకర్మలు కాదు. ముక్తి కర్మలు చేయాలి. ఆత్మ కర్మలు చేయాలి. కర్మలు ఏ కర్మ చేసినా కూడా వస్తాది. కానీ ముక్తి కర్మలు, ఆత్మ కర్మలు అవి చేస్తే అవే కూడా వస్తాయి. ఇతరులకి లాభం కలిగించే ఆ ముక్తి కర్మలు, ఆత్మ కర్మలు అవి చేయాలి. ఆటోమేటిక్‌గా భవిష్యత్తులో పూర్ణంగా ఆనందం లభిస్తుందన్నాడు బుద్ధుడు. అలాగే కూడా వచ్చేది జ్ఞానం. ఏ జ్ఞానం సంపాదించాలి? సత్య జ్ఞానం అని పత్రి గారు చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం. సత్యం అంటే ఆత్మ. ఆ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో పూర్ణంగా ఆనందం ఉంటుంది. అంటే ఎప్పుడూ దుఃఖం కలగదు వాడికి. పూర్ణంగా ఆనందం అంటే. ఇంకా చెప్పాలి అంటే పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుంది అని చెప్పాడు. మోక్షమే పొందుతావు. అంటే శాశ్వత ఆనంద స్థితి. పూర్ణంగా ఆనందం పొందిన స్థితి. దుఃఖం ఏమాత్రం దుఃఖం లేకుండా ఇంకుండేదే ఆనందం అన్నమాట. ఇటువంటి స్థితి పొందుతాం. దాన్నే మోక్షం అంటారు. జ్ఞాన నవరత్నాలు మీరు ఒక్కసారి పత్రి గారు చెప్పింది. మళ్ళా గుర్తు తెచ్చుకోండి. ఒకసారి చదవండి అది. ఆ పుస్తకం. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము.
పుణ్యమే మోక్షము అని కూడా చెప్పారు. బుద్ధుడు పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుందన్నాడు. అంటే మోక్షం పొందుతావు అని చెప్పాడు. అదే పత్రి గారు చెప్పారు. దానమే సృష్టిలో ఉన్న ధర్మం. 10 మందికి ఉపయోగపడే పనులు చేయడమే దానం అంటే డబ్బు ఒకటే ఇవ్వక్కల. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే, డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయంటారు. ఉన్నవాడిస్తాడు. లేనివాడు ఏది ఉంటే అది ఇవ్వండి. ఎవరి దగ్గర సమయం లేదు. ఎవరి దగ్గర వాక్కు లేదు. ఎవరి దగ్గర శక్తి లేదు. ఎవరి దగ్గర బుద్ధి లేదు. ఎవరి దగ్గర ఆయుష్ లేదు. జీవితం లేదు. ఇంద్రియాలు లేవు. పనిచేసే శక్తి లేదు. ఈ పని చేసే శక్తినివ్వండి. ఇటువంటి కార్యక్రమాలు జరిగే కాడ మనోళ్ళు ఎంతో మంది చేస్తున్నారు. 3 రోజుల క్లాసులు 1, 2, 3 తారీఖుల్లో ఫిజికల్‌గా చేస్తున్నారు. ఇంకా ఎంతో మంది ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు మనం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టెక్స్ట్ కన్వర్షన్స్, షార్ట్ వీడియోస్, కొటేషన్స్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేసుకుంటున్నారు. క్లాసులు చెప్పడం ప్రాక్టీస్ చేసి బయటికి వెళ్లి ఇతరులకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఖాళీగా ఎవరు ఉండట్లేదు. అదే దానం. ఇతరులకి ఆనందం కలిగించేవి ఇవ్వడమే దానం అండి. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఇచ్చేదే దానం అండి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చేదే దానం అండి. ప్రతిఫలాపేక్ష అంటే తన పేరు పబ్లిసిటీ అవ్వాలని. అందరికీ తెలియాలనుకుంటాడు. పిచ్చోడు. వీడు చేసింది అందరికీ తెలియాలా? ఆ పరమాత్మకి తెలియాలా? ఇది ఆలోచించరు. నేనేదో గొప్పోడవ్వాలి. గొప్పతనం గొప్పవాడిగా అనిపించుకోవాలి. ఏముంది 700, 800 కోట్ల జనాభాలో నీకు ఎంతమందిలో వస్తది? ఓ 100 మందిలో వస్తది. ఒక 500 మందిలో వస్తది. ఓ 1000 మందిలో వస్తది. ఆహా! పోన్లే ఆవిడ చాలా గొప్ప దానం చేసింది. వీళ్ళనుకుంటే వీళ్ళేమన్నా పర్మనెంట్‌గా ఉంటారా? నువ్వు పేరు ఆశించినప్పుడు రాసుకోండి ఇది. ఎవ్వరైతే పేరు ఆశించి దానం చేస్తారో ఫలితం రాదు. మీరడగచ్చు. చేసిన దానికి ప్రతి దానికి ఫలితం ఉంటుంది గదండీ అంటారు. ఇస్తే వస్తుంది గదా అంటారు. ఇచ్చావు. పేరు ఆశించావు. నీకక్కడ పేరొచ్చింది. ఇంకా ఫలితం నీకేమొస్తది? నువ్విచ్చి పేరు కోరుకున్నావు. ఇంకా కొంతమంది మనమిచ్చాం. వాడు సరిగ్గా ఖర్చు పెడుతున్నాడో లేదో ఇలా కూడా ఆలోచిస్తాడు. ఇవన్నీ దానాలు కాదు. అంచేత
ఇది చాలా ఇంకా డీప్‌గా మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఇది ప్రతి మాట బుద్ధుడు చెప్పింది. పునరావృతం అయితే పుణ్యం ఇనుమడించుతుంది. నువ్వు మళ్ళా మళ్ళా చేస్తూ ఉంటే నీ పుణ్యం ఎంతో పరిమళిస్తూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. అందుచేత నరుడు సదా అందుకు యత్నించవలెను. మానవుడు ఆ పని చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా. ఇవాళ చేశాను అని చెప్పి తృప్తి పడకూడదు. ఎంత చేయగలవో అంత. నీ సమయాన్ని వెచ్చించు. అన్నీ వెచ్చించు. అవసరాలు తీర్చుకో. కాదని ఎవడు అనడు. సంసారాన్ని చూసుకో. పిల్లల్ని చూసుకో. అన్నీ చూసుకో. కానీ పుణ్యం చేయడానికి ప్రయత్నించు. కారణం ఏమిటి అంటే, ఆ పుణ్యంతోటే ఆనందం పూర్ణంగా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాలండి? మరి ఆ పుణ్యం చేసే, ఆ రకంగా జీవించే స్థాయికి మనం ఎదగాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆ స్థాయికి మనం ఎదగలుగుతాం? ఏం చేస్తే స్వార్థం లేకుండా చేసుకోగలుగుతాం? స్వార్థమే పుణ్యం చేయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఆ స్వార్థం తొలగించుకోవాలి. ఆ పుణ్యం చేయగలగాలి. అప్పుడు బుద్ధుడు చెప్పినట్టు జీవించగలుగుతాం. పూర్ణంగా ఆనందం పొందుతాం. అంటే మోక్షమే పొందుతాం. జన్ముంటే దుఃఖమండి. పూర్ణ ఆనందం అంటే జన్మ లేని స్థితి. అది. మనమంతా ఆ పనే చేస్తున్నాం. ఎందుకొస్తున్నాం భీమవరం? ఎందుకో జాయిన్ అవుతున్నాం ఈ జూమ్‌లో. ఆ స్థితి సంపాదించడానికే. అంతేగాని ధ్యానం చేసేది రోగాలు తగ్గితే మళ్ళా కోళ్ళు తినొచ్చు, మేకలు తినొచ్చు, బిర్యానాలు తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అదా పిచ్చోలు. దానికోసమా ధ్యానం. సరే. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు థాంక్ యూ.